హాయ్ అండి. ఎంతో ఫేమస్ అయిన మట్లపాలెం మాల్చమ్మ గుడి మార్కెట్ అయితే చూసేయండి. నేనైతే వంతెన మించి తీస్తున్నానండి వీడియో. ఎందుకంటే మీకి యానం రూట్ కూడా చూపించడానికి ఇక్కడ లారీ ఎళ్తుందండి. అలా కార్ కూడా ఎళ్తుంది చూసారా? యానం నుంచి మన కాకినాడ ఎళ్తుందనమాట. కాకినాడకి మన యానానికి మధ్యలో ఉంటదండి. మట్లపాలెం మహాలక్ష్మమ్మ గుడి మార్కెట్ ఇక్కడ. నేను ఉదయం 6 గంటలకొచ్చాను. ఈ మార్కెట్ అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతదో మీకు చెప్తానండి. ఇక్కడ చూసారా అక్కడ వ్యానులు ఉన్నాయి కదండి, ఆ వ్యాన్ మీద వస్తాయన్నమాట. ఇక్కడ సరుకంతా కూడా వ్యాన్ మీద తీసుకొస్తారు ఇక్కడికి. రేపు అమ్ముతాం అనగానే ఈరోజు నైట్ వచ్చేస్తుంది. ఉదయం కూడా తీసుకొస్తారండి చాలామంది. అంటే నైట్ తీసుకొచ్చేది నైట్ తీసుకొస్తారు, ఉదయం కూడా తీసుకొస్తారనమాట. అక్కడ చేపలు కానీ పీతలు కానీ రైలు కూడా ఉదయం కూడా వస్తాయండి. మార్కెట్ తినంగా ఉన్న ప్లేస్ అంతా ఒకసారి చూపిస్తుందని చూసేయండి. చాలా బాగుంటుందండి ఇక్కడ ప్లేస్ అంతానా. చెట్టు మామిడికాయలు కూడా ఉంటాయండి ఇక్కడ. అలాగే బయట నుంచి కూడా తీసుకొస్తారు మామిడికాయలు కూడా. ఇక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చాలామంది కొనుక్కుంటారు కదండి, ఆ రోడ్డు మీద పెడతారు. ఇక్కడ చేపలు అమ్ముకున్న వాళ్ళందరికీ కూడా అక్కడ టీలు టిఫిన్లు అన్నీ కూడా హోటళ్ళు ఉంటాయండి. తేకులండి చూసారా, తేకులు చూడండి. అవి కూడా పీతలు కూడా అన్నీ చూడండి మీకు ఒకసారి బాక్సులతోని. ఏట్లకెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి వస్తారండి. ఇక్కడ వాళ్ళందరూ చేపలు పీతలు రొయ్యలు అన్నీ కూడా తీసుకొస్తారనమాట. వీళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ చేపలు వస్తాయన్నమాట అండి. మార్కెట్కి అన్ని రకాలు వస్తాయన్నమాట. ఒకసారి ప్లేస్ అంతా చూడండి. ఇక్కడ మహాలక్ష్మి గుడి కూడా ఆ సైడ్ ఉంటుందండి. నేను ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నేను ఆ గుడి వీడియో కూడా పెడతాను మీకు. అన్ని బాక్సులతోనే ఉంటాయండి. చూసేయండి ఒకసారి అవన్నీ చేపలన్నీ కూడానా. గడ్డి చేప అండి, చాలా బాగుంటుంది. పులుసు పెట్టుకున్న ఫ్రై చేసుకున్న గడ్డి చేప అది. అందుకే నేను పట్టుకొని చూస్తున్నాను అనమాట. చేప పట్టుకుంటే జారిపోతుంది. ఇక్కడ చేపలండి వల్లాల చేపలు అనమాట. సపరేట్గా ఏట్ల కట్లకి వాళ్ళు చిన్న చేపలు పెద్ద చేపలు చేసి పక్కన పెడుతున్నారండి. టైగర్ రైలు కూడా ఉంటాయండి ఇక్కడ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేటు ఉంటుందండి. మనకి ఎక్కువ చేపలు రైలు పీతలు ఎక్కువ వచ్చాయనుకోండి కొంచెం తక్కువ రేటు పడుతుంది. తక్కువ వచ్చినప్పుడు ఎక్కువ రేటు పడుతుంది అనమాట అండి ఇక్కడ. కానీ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. మట్లపాలెం మాల్చమ్మ గుడి మార్కెట్ అంటే చాలా ఫేమస్. ఈ సరుకు అంతా కూడా మనకి ఆరబార్ నుంచి వస్తుందండి. అక్కడంటే మన బోట్ల నుంచి తీసుకొస్తారు అక్కడ నుంచి. నాకైతే కొన్ని చేపల పేరు చెప్పగలనండి. అన్ని చేపల పేరు తెలుస్తుందండి, కొన్ని చేపల పేరు నాకు తెలియదు. మా ఆయనగా చెప్తారా చేప పేర్లు. చెరువు చేప ఎక్కువ వస్తుందండి. చెరువు చేపలు కానీ చెరువు రైలు కానీ ఎందుకు ఎక్కువ వస్తాయంటే అక్కడ ఎక్కువ చెరువులు ఉంటాయండి. ఆ మార్కెట్ దగ్గరలోనే ఉంటాయి. అప్పుడప్పుడే వెంటనే పెట్టేసి తీసుకొస్తారు ఇక్కడికి. చాలా ఫ్రెష్గా ఉంటాయి చేపలు మాత్రం. చేపలు రైలు కూడా చెరువులు ఉంటాయి కదండి చెప్తున్నాను, అక్కడి నుంచి తీసుకొస్తారు. ఇక్కడ రైలు ఎండు చేపలు కూడా ఉంటాయండి. చెప్తున్నాను కదండి, రైలు కానీ ఎండెత్తలు కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేటు ఉంటాయి. మార్కెట్ మాత్రం ఎప్పుడూ ఉంటుందండి ఇక్కడ మార్కెట్. రైల్లో కూడా చెరువు రైలు ఎండు రైలు ఉంటాయండి. అలాగే వల రైలు ఉంటాయి, కాలా రైలు ఉంటాయండి. అన్ని రకాల రైలు ఎండి ఉంటాయండి ఇక్కడ దొరుకుతాయి.
ఒకసారి ఇవన్నీ కూడా చూసేయండి, పీతలు ఇవన్నీని. మార్కెట్ ఇక్కడ మార్కెట్ అయితే మట్లపాలెం మాల్చమ్మ గుడి దగ్గర మార్కెట్ అయితే ఉదయం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి మార్కెట్ ఇక్కడ. ఆళ్ళు కాటా వేస్తున్నారండి. చేపని మనం అసలు మొయ్యలేం. తూకం వేసి చేప ఎంతో చెప్తారన్నారు, ఎన్ని కేజీలుందో. చేపొచ్చి 6 కేజీలు ఉందండి ఆ చేప, నేను పట్టుకున్న చేప. ఈ చేపొచ్చి 7 కేజీలండి. చేపనైతే అసలు పట్టుకోవాలనేసి ఇంక నేను అలాగే చూపించాను మీకి. ఇక్కడ మనం మార్కెట్ నుంచి బయటకొచ్చినప్పుడు ఇక్కడ చూడండి కాయగూరలు అన్నీ ఉంటాయి. ఏం కావాలని అన్నీ దొరుకుతాయి. మనం బయటకైతే వచ్చేసాం ఇప్పుడు. నేనైతే ఒకసారి వీడియో తీసానండి వచ్చి. అప్పుడు వర్షం వచ్చిందనేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇంకో రోజు వచ్చి తీసాననమాట. 2 కలిపి పెట్టాను వీడియోలు. నేను ఇంటికి వెళ్ళిపోయే ముందులో ఒకసారి మళ్ళీ అక్కడ మార్కెట్ చూశానండి, అయిపోయిందనేసి. మార్కెట్ అయితే 7:30 అవ్విందండి, మార్కెట్ దగ్గరికి అయిపోయింది. 8, 9 అప్పటికి మార్కెట్ మొత్తం అయిపోద్దండి ఇంక అక్కడ. ఉదయం 4 గంటలకైతే మీకు అంటే చూపించడానికి వీలుగా ఉంటుందండి. 2 గంటలకైతే చాలా చీకటిగా ఉంటుంది. వీడియో తీయడానికి అస్సలు కుదరదు. అసలే అంటే చీకటిగా ఉంటుంది కండి, తీయడానికి కష్టం. మనం అక్కడికి అడుగేస్తే కూడా జారిపోద్ది, ఆ ప్లేస్ అంతలా ఉంటుంది. నేను 6 గంటలకు వచ్చి తీసాను వీడియో. ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి ఇప్పుడు. మేము వెళ్ళి దారి కూడా ఒకసారి మీకు చూపిద్దాం చూడండి. మట్లపాలెం మహాలక్ష్మమ్మ గుడి మార్కెటు. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ అయితే ముందుకెళ్తుంది.